హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత శ్రీ ఇందు రమణ గారి నవల రిపోర్టర్ ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు రిపోర్టర్ నవల ధారావాహిక 11వ భాగం వినిపించబోతున్నాను. మరి నవల పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ నవల మీద మీ అభిప్రాయాలు, అంటే ఇంకా ఎలాంటి నవలలు మీరు వినాలనుకుంటున్నారు, ఈ విషయాలు కూడా నాకు కమెంట్స్ లో తెలియజేస్తే మీరు అడిగినటువంటి నవలల్ని తప్పకుండా చదివే ప్రయత్నం చేస్తాను. మరి ఇక కథలోకి వెళ్ళిపోదాం పదండి. రిపోర్టర్ నవల ధారావాహిక 11వ భాగం. ఆ రాత్రి చంద్రశేఖర్ మార్కెట్ పని చూసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఆ సరికి ఆనంద్ పత్రికాఫీసు నుండి వచ్చేశాడు. ఆ రోజు వార్తలు రాసి ఇచ్చేసి వచ్చాడు. వంటగదిలో సామాన్లు సర్దుకుంటోంది పద్మావతి. వంట అయిందా? ఆకలేస్తోంది. తన గదిలో నుండి బట్టలు మార్చుకుని లుంగి కట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ అరిచాడు చంద్రశేఖర్. ఎప్పుడో అయింది. మీ తండ్రి కొడుకుల కోసమే ఎదురు చూస్తున్నాను. వంటగదిలో నుండి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది పద్మావతి. చంద్రశేఖర్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూనే అన్నాడు, అన్నీ సర్దేశావా? ఆనంద్ని పిలువు. తన ముందున్న కంచంలో అన్నం వడ్డించుకున్నాడు అతను. ఆనంద్ని రానివ్వండి, వడ్డించడానికి నేను లేనా? చంద్రశేఖర్ చేతిలోని హస్తం తీసుకుంటూ అంది పద్మావతి. నువ్వు కూర్చో పద్మా, ముగ్గురం కలిసి తిందాం అన్నాడు చంద్రశేఖర్. ఆనంద్ రారా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. పద్మావతి మేడపైనున్న ఆనందిని గట్టిగా కేకేసి పిలిచింది. వస్తున్నా అంటూ మేడపై నుండి క్షణాల్లో దిగి వచ్చాడు ఆనంద్. వస్తూనే తల్లికి తండ్రికి మధ్యలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఒరే ఆనంద్, ఈరోజు నీకోసం మన ఇంటికో అమ్మాయి వచ్చిందిరా అన్నాడు చంద్రశేఖర్. అమ్మాయా? నాకోసమా? ఎవరబ్బా? ఆశ్చర్యంగా అన్నాడు ఆనంద్. కారులో వచ్చిందిరా, నువ్వే రమ్మన్నావంది. మాతో ఏదో మాట్లాడాలని చెప్పి రమ్మన్నావట కదా. ఆనంద్ మొహంలోకి చూస్తూ అన్నాడు చంద్రశేఖర్. అవునరా, మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. తనే గడగడా మాట్లాడేసింది. చెల్లెలి బర్త్డే ఫంక్షన్కి కూడా వచ్చిందట కదా అంది పద్మావతి. అయితే ప్రియాంక అయి ఉంటుంది డాడీ. ఏం చెప్పింది అడిగాడు ఆనంద్. నా బొంద, ఏమైనా చెప్తేనా? ఆనంద్ 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 అంతే. నీ గురించి అడిగింది. అటు ఇటు మీ అమ్మతో నాతో 4 ముక్కలు గడగడ వాగేసి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది అన్నాడు చంద్రశేఖర్. ఆ అమ్మాయి మొన్న చనిపోయారే, మినిస్టర్ జగన్మోహన్ రావు వాళ్ళ అమ్మాయి భోజనం చేస్తూ అన్నాడు ఆనంద్. మినిస్టర్ గారి కూతురా? చంద్రశేఖర్ పద్మావతి ఒక్కసారి ఆశ్చర్యపోతూ అన్నారు. అవును, ఏ దానికంత ఆశ్చర్యం ఎందుకు అన్నాడు ఆనంద్. ఎంతైనా మినిస్టర్ గారి కూతురు కదరా, కాస్త ముందుగా తెలిస్తే ఇంకా మర్యాదగా మాట్లాడేవాళ్ళం కదరా అంటూ నొచ్చుకున్నాడు చంద్రశేఖర్. నేను పెట్టబోయే పత్రికాఫీస్ కోసం ప్రియాంక వాళ్ళ బిల్డింగ్ అద్దెకు అడిగాను డాడీ. చాలా పెద్ద బిల్డింగ్, పై అంతస్తు ఖాళీగా ఉంది అన్నాడు ఆనంద్. ఇంకే, నీ ఆశయం నెరవేరినట్టే. పేపర్దేముంది, బయట ఎక్కడైనా ప్రింట్ చేసుకోవచ్చు కదా. వార్తలంటావా, నీకు అందులో అనుభవం ఉంది కదా అన్నాడు చంద్రశేఖర్. ఇప్పుడు వార్తలకి కూడా చాలా ఏజెన్సీలున్నాయి డాడీ. మనం పెట్టేది ప్రాంతీయ పత్రిక కాబట్టి ఏరియాల వారీగా రిపోర్టర్లని నియమించాలి. అందులో మా పత్రికలో పనిచేస్తున్న బ్యూరో చీఫ్ శ్రీరామ్ గారి సహాయం తీసుకుంటున్నాను అన్నాడు ఆనంద్. నీకేది ఇష్టమని తోస్తే అది చెయ్యరా. ఏది చేసినా ఒక నియమం నిబద్ధతతో చేస్తే విజయం నీదే అన్నాడు చంద్రశేఖర్. థ్యాంక్ యూ డాడీ. డబ్బేమైనా అవసరమైతే అడుగుతాను అన్నాడు ఆనంద్. లక్షల్లో కాదు కదా భయంగా అన్నాడు చంద్రశేఖర్. లక్షల్లో ఖర్చు అవుతుంది. అందుకే నేనొక్కడనే పత్రిక యజమానిని కాదు, సొసైటీ కదా. మా మిత్రులందరం తలో 50,000 పెట్టుకుని సొసైటీ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాం. దాని పని మీదే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళాను చెప్పాడు ఆనంద్. సొసైటీ అంటే? ఆశ్చర్యంగా అడిగాడు చంద్రశేఖర్. 10 మంది కలిసి ఏర్పాటు చేసుకునేదే సొసైటీ. ఆదర్శ కోఆపరేటివ్ ప్రింట్ మీడియా ఫ్రెండ్స్ సొసైటీ అని నామకరణం చేశాం. దీనికి ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ అంటూ ఒక కమిటీ ఉంటుంది. 6 కమిటీ మెంబర్లు ఉంటారు. వీళ్ళ ఆధ్వర్యంలో పత్రిక నడుస్తుంది చెప్పాడు ఆనంద్. నడుస్తుందంటావా అనుమానంగా అడిగాడు చంద్రశేఖర్. డాడీ, ఇందులో అందరూ సభ్యులుగా ఉంటారు. ఎడిటర్కి, స్టాఫ్కి జీతాలు, ప్రెస్ మెయింటెనెన్స్ అంతా పక్కా రాత మూలకంగా జరుగుతుంది. ఇక నడవడానికి నడిపేవాడు బాధ్యతగా బాగానే ఉంటుంది. కాదు కూడదు గొడవలు తెచ్చేవారెవరైనా చెడుగా వ్యవహరిస్తే
వారు కట్టిన షేరు ధనం 50,000 చేతిలో పెట్టి పొమ్మంటాం. ఇది ప్రజాస్వామ్య పద్ధతిన నడుస్తుంది. ప్రతి 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. పోటీ ఉంటే లేదా ఏకగ్రీవంగా మాకు నచ్చిన వారికి బాధ్యతలు అప్పగిస్తాం చెప్పాడు ఆనంద్. బావుంది, నీకన్నీ తెలుసు, నేను చెప్పడానికి నాకేం తెలుసు చెప్పు అన్నారు చంద్రశేఖర్. ఒరే ఆనంద్, చెప్పడం మర్చిపోయాను. ఇందాక పరశురాం గారు రాజేశ్వరమ్మ గారు మన ఇంటికొచ్చారు. భోజనం ముగించి చేయి కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్తూ చెప్పింది పద్మావతి. పరశురాం గారా? ఎందుకు? కుతూహలంగా అన్నాడు చంద్రశేఖర్. ఇద్దరూ వచ్చారా అడిగాడు ఆనంద్. అవునరా ఆనంద్, చాలాసేపు ఉన్నారు. మంత్రిగారు అమ్మాయి ఇలా వెళ్ళిందో లేదో వీళ్ళిలా వచ్చారు చెప్పింది పద్మావతి. ఎందుకట? కంచం ఖాళీ చేసి చేత్తో నాకుతూ అన్నాడు చంద్రశేఖర్. వాష్ బేసిన్ దగ్గర నుండి చీర చెంగుతో చెయ్యి తుడుచుకుంటూ వచ్చి ఆనంద్ పక్కనే నిలబడి అంది పద్మావతి. ఎందుకేంటి, మన ఆనంద్కి మానసికి పెళ్లి చేద్దామంటూ కబురు తీసుకొచ్చారు నవ్వుతూ అంది పద్మావతి. ఆనంద్కి మానసికి పెళ్ళా? పర్లేదే, బావుంటుంది. వెనక ముందు ఎవరూ లేరు, ఒక్కతే వారసురాలు ఆనందంగా అన్నాడు చంద్రశేఖర్. ఆనంద్ అంతా వింటూ మౌనంగా భోజనం చేయడం ముగించాడు. ఏం మాట్లాడకుండా లేచి వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుని తన మానాన తన గదిలోకి వెళ్ళబోయాడు. ఏరా అలా వెళ్ళిపోతున్నావు? నీకోసమేగా మాట్లాడుతున్నావు, పట్టించుకోకుండా పలాయనం చెత్తగిస్తున్నావు మేడమెట్లు ఎక్కబోతున్న ఆనంద్ని చూసి అన్నాడు చంద్రశేఖర్. మీరేదో పెళ్ళి గిళ్ళి అని మాట్లాడుకుంటుంటే మధ్యలో నేనెందుకు పానకంలో పుడకలాగా అని పారిపోతున్నాను తనకేం కానట్టు నిర్లిప్తంగా అన్నాడు ఆనంద్. పెళ్ళి నాకు కాదురా, నీకే అన్నాడు చంద్రశేఖర్. మమ్మీ నొప్పించి చేసుకోండి మెట్ల దగ్గర నిలబడి అన్నాడు ఆనంద్. వెటకారాలొద్దురా అన్నాడు చంద్రశేఖర్. మరి మీ మాటలేంటి? పెళ్ళి పిల్లాడికని తీరా మీరే పెళ్లికి సిద్ధపడితే ఏమంటాడు అంది పద్మావతి. నేనా? నాకా పెళ్ళా? అలా అన్నానా? అయోమయంగా అన్నాడు చంద్రశేఖర్. మీ గుండెల్లో ఉన్నదే బయటకు కక్కేశారు, పైగా నంగనచ్చ కబుర్లు కోపంగా చేతులూపుతూ వంటగదిలోకి వెళ్ళిపోయింది పద్మావతి. ఒరే ఆనంద్, పెళ్ళి నీకేరా బాబు. మానసతో రోజు చెట్టాపట్టాలేసుకు తిరుగుతావు కదా, మానసతో పెళ్ళంటే మొహం చాటేస్తావేరా లేచి ఆనంద్ దగ్గరకు వెళ్ళాడు చంద్రశేఖర్. నేనింతకు ముందే చెప్పాను కదా, పేపర్ పెట్టేంత వరకు ఎలాంటి దాంట్లోనూ బుర్ర పెట్టనని. మరి పెళ్ళికి ఎలా తలూపుతాను? ఏది ఎలా ఉన్నా నేను పేపర్ ప్రారంభోత్సవం జరిపే వరకు పెళ్ళి గిళ్ళి జాంతానై అనేసి గబగబా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు. పెళ్ళికి పేపర్కు సంబంధం ఏంటబ్బా? ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టి నిలబడిపోయాడు చంద్రశేఖర్. పిల్లాడికి నచ్చ చెప్పవలసింది పోయి నంగిరి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది అంటూ మేడపైకి వెళ్ళడానికి మెట్లెక్కుతూ అంది పద్మావతి. అవునవును కదూ, సూటిగా అడగాల్సింది అనుకుంటూ పెళ్ళాన్ని అనుసరించాడు చంద్రశేఖర్. ఆనంద్ మంచం మీద కూర్చుని ఏదో పుస్తకం తిరగేస్తున్నాడు. పద్మావతి నేరుగా ఆనంద్ గదిలోకి వెళ్ళింది. ఏవమ్మా, పడుకోలేదా అడిగాడు ఆనంద్. ఎలా నిద్ర పడుతుందిరా, నువ్వేమో ఇలా ఎడమొహం పెట్టుకొచ్చేశావు, మీ నాన్నేమో వెటకారం మాటలు మాట్లాడుతున్నారు. పాపం, ఆ పెద్దవాళ్లకి నేనేమని సమాధానం చెప్పాలరా విచారంగా కొడుకు పక్కనే మంచం మీద కూర్చుంటూ అంది పద్మావతి. పేపర్ పని పూర్తి కానివ్వమ్మా, అప్పుడు మాట్లాడదాం లాలనగా అన్నాడు ఆనంద్. పేపర్ పని కాగానే మానసును పెళ్లి చేసుకోవడానికి నీకెలాంటి అభ్యంతరం లేదు కదా ఆశగా చూస్తూ అంది పద్మావతి. అవునరా, నీ పేపర్ పనులు అయ్యాకే పెళ్ళి, మానస నీకోకే కదా గదిలోకి అడుగు పెడుతూ అన్నాడు చంద్రశేఖర్. మీ ఇష్టం, మీకు ఎవరు నచ్చితే వాళ్లనే ఖాయం చేయండి, కానీ అది నేను నా పేపర్ పనులు ప్రారంభోత్సవం జరిగాక పెళ్ళి తల్లిదండ్రులిద్దరికేసి చూస్తూ స్థిరంగా అన్నాడు ఆనంద్. సరే సరే, నువ్వన్నట్టే కానిద్దాం. ఆ ముసలి వాళ్ళ ఆత్మతృప్తికైనా మనం మన ఇష్టాన్ని తెలపాలి కదా. పాపం, ఈ వయస్సులో వాళ్ళకి సంతృప్తి చాలు అన్నాడు చంద్రశేఖర్. పదండి పదండి, ఆనంద్ని పడుకోనివ్వరా మీ సొల్లు కబుర్లు మీరును అంటూ చెయ్యి పట్టి లాగుతూ నువ్వు పడుకోరా ఆనంద్ అని గదిలో నుండి భర్తను బయటకు లాక్కుపోయింది పద్మావతి. నన్నెందుకు వాడి ముందు బకరాని చేస్తావు పెళ్ళాన్ని ఆపుతూ అన్నాడు చంద్రశేఖర్. వాడు ఊ అన్న వెంటనే మరి మాట్లాడకుండా బయటికి రావాలి గాని వాళ్ళు వీళ్ళు అంటూ ఆ పిచ్చి కబుర్లేమిటండి మెట్లు దిగుతూ అంది పద్మావతి. ఏ తప్పుగా అన్నానా బేలగా పెళ్ళాం మొహంలోకి చూస్తూ అన్నాడు చంద్రశేఖర్. వాళ్ల కోసం వీళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా అన్నాడనుకోండి, కథ మళ్ళీ మొదటికి రాదా
మొగుడికేసి కోరగా చూస్తూ అంది పద్మావతి. అవునేవ్, అది నిజమే అయోమయంగా చూస్తూ అన్నాడు చంద్రశేఖర్. రండి రండి, వేగంగా పడుకుంటే ఉదయం పెందరాళే లేవచ్చు అంటూ హాల్లో ఉన్న లైట్లు ఆర్పడానికి వెళ్ళింది. నేను గదిలోకి దూరాక లైట్లార్పు, లేకపోతే ఏదైనా తన్నుకుని పడతాను అంటూ గబగబా తన గదిలోకి దారి తీశాడు చంద్రశేఖర్. చిన్నగా నవ్వుకుంటూ లైట్లన్నీ ఆర్పింది పద్మావతి. అదే రోజు రాత్రి ప్రియాంక నేరుగా తల్లి గదిలోకి వెళ్ళింది. అదే సమయంలో గదిలో ఉన్న సోఫాలో కూర్చుని తల్లి జయంతిదేవి, ప్రియాంక మేనమామ శివాజీ ఇంటి లావాదేవీలు మాట్లాడుకుంటూ డబ్బు కట్టలు ముందేసుకుని లెక్క పెట్టుకుంటున్నారు. నేరుగా వెళ్ళి సోఫాలో తల్లి పక్కనే కూర్చుంది ప్రియాంక. ఎన్ఏడి జంక్షన్లో ఉన్న మన ప్రియా ఎన్క్లేవ్ మొదటి అంతస్తులో మా ఫ్రెండ్ పేపర్ పెడదామని అడిగారు కదా, ఆ విషయం ఏం చేసావమ్మా అడిగింది ప్రియాంక. మధ్యలో నీ రాయబారం ఎందుకు అడిగింది జయంతిదేవి. స్నేహితులందరం కలిసే పత్రిక పెడుతున్నాం, ఏ నేను అడగకూడదా కోపంగా అంది ప్రియాంక. అడగకూడదని కాదు, నువ్వు ఆ పేపర్ అబ్బాయితో ఎక్కువ చనువుగా ఉంటున్నావు. నీకు బావకి పెళ్లి చెయ్యాలనుకుంటున్నావు. మీ పెళ్ళైతే గాని బావకి ఎన్నికల్లో ఓట్లు పడవు. జగన్మోహన్ రావు ఇంటల్లుడైతే ఎమ్మెల్యే సీట్ వస్తుంది, ఓట్లు పడతాయి. ఈ సమయంలో మన ప్రత్యర్థులు ఎవరైనా నిన్న అబ్బాయితో చూస్తే బావ మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తారు. కోపం దిగమింగుకుంటూ ప్రియాంకకి నచ్చ చెప్తూ అంది జయంతిదేవి. మీ రాజకీయాలకి మా స్నేహానికి ముడిపెట్టకమ్మా బాధగా అంది ప్రియాంక. అవును ప్రియా, రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ విషయాన్ని పెద్దది చేసి నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తారు అన్నాడు శివాజీ. అంతవరకు రానివ్వండి చూద్దాం అంది కోపంగా ప్రియాంక. నువ్వు కొంచెం చనువు తగ్గించుకో, అబ్బాయిని తరచూ మన ఇంటికి రావద్దను కోపంగానే అంది జయంతిదేవి. అదేదో మీరే చెప్పండి, నేనెలా నా స్నేహితుల్ని కలవద్దంటాను సీరియస్గాని సోఫాలో నుండి లేచి నిలబడింది ప్రియాంక. అయ్యో, ఇంకేమైనా ఉందా? మేమెలా చెప్పగలం? రేపు జరగబోయే ఎన్నికల్లో పోటీ చెయ్యాలా వద్దా? పోయి పత్రికల వాళ్లతో గొడవ పడగలమా? నువ్వే ప్రేమ గీమా లాంటి ఆలోచనలుంటే చంపుకో, ఆ కుర్రాడితో అతి చనువు తెంపుకో చిరాగ్గా అన్నాడు శివాజీ. అతను మీకులాగా నీచమైన ఆలోచనలు కలవాడు కాదు అంటూ కోపంగా అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది ప్రియాంక. అంతవరకు వంటగదిలో పని మనిషితో మాట్లాడుతున్న ప్రియాంక నాయనమ్మ వాళ్ల సంభాషణంతా వింటూనే ఉంది. మంచం మీద ఏడుస్తూ పడుకుంది ప్రియాంక. తలుపులు దగ్గరగా వేసున్నాయేమో. ప్రియాంక నాయనమ్మ తలుపులు నెట్టుకుంటూ ఆ గదిలోకి ప్రవేశించింది. గది తలుపులు తెరుచుకున్న శబ్దానికి దిగ్గున తల ఎత్తి ద్వారం వైపు చూసింది ప్రియాంక. నాయనమ్మ గదిలోకి రావడం గమనించి మళ్లీ యథాప్రకారం తలగడలో మొహం దాచుకుంది. ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగడం లేదు. మామయ్య శివాజీతో పెళ్ళనేసరికి గుండెల మీద పెద్ద బండ ఏదో పడ్డట్టే ఆందోళనగా ఉంది. ఎంతో ఇష్టపడ్డ ఆనంద్ చూస్తే నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోవడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ప్రియాంక, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటూ ప్రియాంక దగ్గరకు వెళ్ళి మంచం మీద కూర్చుని ప్రియాంక తల నిమిరింది నాయనమ్మ. నాయనమ్మ అంటూ ఆమెను అమాంతం కౌగలించుకుని బావురుమంది. ఎందుకే పిచ్చి తల్లి ఏడుపు, ఏవైందని ప్రియాంకని గుండెలకు హత్తుకుంటూ అంది ప్రియాంక నానమ్మ. తన గుండెల్లో బాధనంతా చెప్పుకుంది ప్రియాంక. మేనమామ శివాజీని పెళ్లి చేసుకోవడం సుతరాము ఇష్టం లేదని వాపోయింది. ఆనందనే తన స్నేహితుడంటే ఎంతో ఇష్టమని చెప్పింది. అయితే అతని మనసేంటో అర్థం కావడం లేదని, చివరికి తన మనసులోని మాట ఉత్తరం రాసి కూడా ఇచ్చానని, అది చదివి కూడా ఎలాంటి అభిప్రాయం బయట పెట్టలేదని ఏడుస్తూ చెప్పింది ప్రియాంక. చదువు అయ్యేలోగా నీకు మీ మామయ్య శివాజీకి పెళ్లి చెయ్యాలని చూస్తోంది మీ అమ్మ. రోజు అక్క తమ్ముడు ఇదే వరుస. నా తల్లివి కదూ, నీకు నచ్చిన వాడితోనే నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. మీ అమ్మతో నేను మాట్లాడతాను. ఈ లోపున ఆనంద్ బాబుతో అటో ఇటో తేల్చుకో. నువ్వేం చేసినా మీ కాలేజీకి సెలవులిచ్చేలోగానే జరగాలి. ఆ తర్వాత నీ చుట్టూ ఉచ్చు బిగిస్తారు వీళ్ళు. అంతవరకు మీ అమ్మ చేత పెళ్లి వాయిదా వేయిస్తాన్లే అంటూ ప్రియాంకను బుజ్జగించింది నాయనమ్మ జానకీదేవి. యూనివర్సిటీలో క్లాసులు అయిపోయిన వెంటనే రామకృష్ణ బీచ్లో అందరం సమావేశం కావాలని మిత్రులందరికీ చెప్పాడు ఆనంద్. ఆ రోజు మధ్యాహ్నం వరకే క్లాసులు జరిగాయి. నరహరి మిత్రుల్ని, సురేష్ బృందాన్ని, అలాగే చంటి, మానస, ప్రియాంకలతో పాటు ప్రొఫెసర్స్ బ్రహ్మానందం, సరళ మేడంలను కూడా ఆహ్వానించాడు. ఆనంద్ రమ్మన్న వెంటనే అందరూ అలాగేనని ఆనందంగా అంగీకరించారు. ప్రొఫెసర్ బ్రహ్మానందం, సరళ మేడంలు మాత్రం ఆనంద్ ఎందుకు పిలిచాడో అర్థం కాలేదు. అయినా ఆనంద్ పిలిచాడంటే
ఏదో చాలా ముఖ్యమైన పనే అయ్యుంటుందని వాళ్ళు బయలుదేరారు. అందరూ 3 అయ్యేసరికి రామకృష్ణ బీచ్లో ఓ మూల షెడ్ కింద కూర్చున్నారు. ఆనంద్, మానస, చంటి అప్పటికే వచ్చి కూర్చున్నారు. మానసకి మనసంతా ఉల్లాసంగా ఉంది. నిన్నటి వరకు ఆనంద్ని అంటి ముట్టనట్టు తిరిగిన మానస ఈరోజు ఆనంద్ని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలడం లేదు. చంటికి మానస మనస్తత్వం అర్థం కాలేదు. నిన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా వ్యవహరించడం చూసి తల గోక్కున్నాడు విషయం అర్థం కాక. ప్రియాంక కూడా మానసని ఓరకంట కనిపెడుతూనే ఉంది. ఆనంద్ని అనుక్షణం అంటిపెట్టుకుని తిరుగుతున్న మానస మొహంలో ఆనందం, కళ్ళలో సిగ్గు మొగ్గలవడం అంతా గమనిస్తూనే ఉంది. కొంపదీసి ఆనంద్ మానసలు ప్రేమలో పడ్డారా అనుకుంది ప్రియాంక. మళ్ళీ తనే అనుకుంది, ఆనంద్ మొహానికి అంత సీన్ లేదు అని. రామకృష్ణ బీచ్కి ఆనంద్ రమ్మనడంతో అందరితో పాటు తను బయలుదేరింది ప్రియాంక. అయితే ఆనంద్ వస్తూ వస్తూ ప్రియాంకని ప్రొఫెసర్ బ్రహ్మానందం, సరళ మేడంలను తీసుకురమ్మన్నాడు. వారిద్దరినీ తీసుకురావడం కోసం కాలేజీలో ఉండిపోయింది ప్రియాంక. మిగతా వాళ్ళు వచ్చేలోగా రామకృష్ణ బీచ్లో ఉన్న వాళ్లతో దినపత్రిక పెడితే ఎలా ఉంటుంది, ఏం చెయ్యాలి అని తనకు తెలిసిన విషయాలు విడమరిచి చెప్పాడు ఆనంద్. అంతలోనే ప్రియాంక, బ్రహ్మానందం, సరళ మేడం, మిగిలిన కొంతమంది విద్యార్థులు వచ్చారు. అందరూ వరుసగా కూర్చున్నాక ఆనంద్ లేచి నిలబడ్డాడు. మిత్రులకు, ముఖ్యంగా ప్రొఫెసర్స్ బ్రహ్మానందం, సరళ మేడంలకు మా మిత్రులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యూనివర్సిటీలో మా చదువులు ముగియగానే సహజంగా ఉద్యోగ వేట ప్రారంభించాలి. ఏ స్టడీ సెంటర్లోనో ఉద్యోగాల కోసం తర్ఫీదు తీసుకోవాలి. అయితే నాతో పాటు కొంతమంది మిత్రులను కలిసి ప్రాంతీయ దినపత్రిక ప్రారంభించాలనుకున్నాం. దానికి చాలామంది మిత్రులు నాతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు. కొందరు తాము ఉద్యోగాలు చేసుకున్న మాతో వాటాదారులుగా ఉంటామని, తమ వంతు షేరుధనం ఇస్తామని అంగీకారం తెలిపారు. చాలా సంతోషం. పత్రిక పెట్టడానికి డబ్బు కంటే ముందు కావలసింది లక్ష్యం. అది మా మిత్రులందరిలోనూ కనిపించింది. అందుకే ఈరోజు లాంఛనంగా మా మిత్రులందరితోనూ ఒక సొసైటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. ఇక్కడ ఈరోజు సమావేశంలో సంఘం రిజిస్ట్రేషన్కి కావలసిన సంతకాలు తీసుకోవాలి. మీ అందరికీ చెప్పడం మరిచాను. ఈ సమావేశానికి సహకార శాఖ ఉద్యోగి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ గారు ఒకరు వస్తున్నారు. ఆయన సమక్షంలో మనం మన సంఘ ముఖ్యోద్దేశాలు, నియమాలు, నిర్ణయాలు చర్చించుకుని మినిట్ బుక్లో రికార్డు చేయాలి. దాంతోపాటు మనందరం సంతకాలు చేసిన దరఖాస్తు ఫారం ఇవ్వాలి. ఇవైతే సొసైటీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అంటూ ఆగాడు ఆనంద్. రామకృష్ణ బీచ్లో నుండి ఒక ఆయన తమనే చూస్తూ రావడం గమనించాడు ఆనంద్. డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పిన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ హరిప్రసాద్ గారు వస్తున్నారు. ఆయనకు ఎదురెళ్ళి తీసుకొద్దాం అంటూనే ఆనంద్ గభాలన షెడ్లో నుండి బయటకొచ్చి ఆయనకు ఎదురుగా నడిచి వెళ్ళాడు. ఆనంద్ వెనకే నరహరి, సురేష్, చంటి, మానస కూడా కల్పించుకుని వెళ్లారు. ఆయన సమావేశానికి వస్తూనే మినిట్ బుక్లో అందరూ చేసిన సంతకాలు లెక్క పెట్టారు. 25కు పైచిలుకున్నాయి. ఆయన తన బ్యాగ్లో నుండి కొన్ని దరఖాస్తు ఫారాలు తీసి ఆనంద్ చేతికిచ్చాడు. మీ అందరికీ అభ్యంతరం లేకపోతే నేను 2 నిమిషాలు సొసైటీ కోసం చెప్తాను అన్నారు హరిప్రసాద్ గారు. చెప్పండి సార్, చెప్పండి అందరూ అరిచారు. ఇది మీ అందరూ భాగస్వాములుగా ఏర్పడ్డ ఒక సంస్థ. ఇందులో ప్రజాస్వామ్యబద్ధంగా 5 ఏళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి మీరే యజమానులు. మీలో మీరే కార్యవర్గంగా ఏర్పడి నిర్వహించుకోవాలి. అధ్యక్ష కార్యదర్శులతో పాటు కోశాధికారి, మరో 6 డైరెక్టర్లుగా ఎన్నుకోబడతారు. నెల నెలా సమావేశమై సొసైటీ ప్రగతి కొరకు కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టాలి. ఇప్పుడు మీరు ఈ సొసైటీ ద్వారా ఓ దినపత్రిక నడపాలని సంకల్పించారు. కొందరు చిన్న సైజు బ్యాంకులు ఏర్పరచుకుంటారు. వాళ్లలో వాళ్ళు అప్పులు ఇచ్చుకుంటూ, వసూలు చేసుకుంటూ లాభాల్లో నడిపిస్తారు. మీరు ఏర్పాటు చేస్తున్నది ప్రచురణ సంఘం. పేపరు ద్వారా వచ్చే లాభాల ప్రతిఫలాలు సభ్యులకు వారి షేరు ధనాన్ని బట్టి డివిడెంట్ రూపంలో పంపిణీ చేయాలి. నష్టం వస్తే అందరూ భరించాలి. ఇందులో ఎప్పుడైనా ఎవరైనా ఏ క్షణంలోనైనా తమ సభ్యత్వం ఉపసంహరించుకోవచ్చు. కొత్తవారు కూడా చేరవచ్చు. మీలో ఒకరిని చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా, ఒకరిని క్యాషియర్గా, మరో 6 డైరెక్టర్లుగా ఎన్నుకుని తీర్మానం రాసి ఇస్తే వీలైనంత తొందరలో మీ ప్రచురణ సంఘాన్ని డిప్యూటీ రిజిస్ట్రార్ చేత రిజిస్ట్రేషన్ చేయిస్తాను. మీ అందరూ కట్టిన షేరు ధనం మొత్తం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ జమ చేయండి. ఆ ఖాతా చైర్మన్, క్యాషియర్లు నిర్వహించేలా తీర్మానం రాసి బ్యాంకులో ఇవ్వాలి. మీ ప్రచురణ సంఘానికి రుణం కావాలంటే
మీరు కట్టిన షేరు ధనానికి 10 రెట్లు అప్పు సెంట్రల్ బ్యాంక్ వారు ఇస్తారు అని చెప్పి ఆగారు హరిప్రసాద్ గారు. ఆనంద్ ఎలా నిర్ణయిస్తే మా అందరి నిర్ణయం అదే సార్, ఇక దేనిలోనూ తేడా లేదు అని అందరూ గొంతెత్తి పలికారు. మిత్రులారా, నేను నిర్ణయించడం కాదు, మీరే నిర్ణయించండి. అందరూ తలో 50,000 షేరు ధనం కడుతున్నాం. మనకి మన డబ్బు చాలు, అప్పు అక్కర్లేదు. మనలో ఎవరిని సొసైటీలో కీలక డైరెక్టర్లుగా నిలబెట్టాలో ఆలోచించండి అన్నాడు ఆనంద్. లేదు లేదు, నీ ఇష్టమే మా ఇష్టం, నువ్వే చెప్పు అంటూ అరిచారు అందరూ. అయితే మన సొసైటీకి చైర్మన్గా ప్రొఫెసర్ సరళ మేడం గారిని పెడదాం. మేనేజింగ్ డైరెక్టర్గా నేను అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాను. వైస్ చైర్మన్గా బ్రహ్మానందం సార్ ఉంటారు. కోశాధికారిగా మన నరహరిని పెడదాం. డైరెక్టర్లుగా సురేష్, చంటి, ప్రియాంక, రామకృష్ణ, సీతారాం ఉంటారు. ఏమంటారు అంటూ అందర్నీ పేరు పేరున అడిగాడు ఆనంద్. బాగుంది బాగుంది, మీ అభిప్రాయమే మా అభిప్రాయం అంటూ అందరూ చప్పట్లు కొట్టారు. ఆనంద్ ప్రియాంకని ప్రచురణ సంఘంలో డైరెక్టర్గా ఎంపిక చేసేసరికి మానస మొహం నల్లగా మాడిపోయింది. ప్రియాంక ఆ విషయం గమనించింది. అంతవరకు సంతోషంగా హుషారుగా ఉన్న మానస తన పేరు ప్రకటించకపోయేసరికి ఉలిక్కి పడింది. ఉస్సురంటూ డీలా పడిపోయింది. ఆనంద్, మా పేర్లెందుకు? మీ మిత్రుల్లో ఎవరినన్నా పెడితే బాగుంటుంది కదా అంది ప్రొఫెసర్ సరళ మేడం. సడన్గా ఆనంద్ నిర్ణయం వింటూనే సరళ మేడం అవాక్కైపోయింది. ఆనంద్ పత్రిక పెడతాడన్న విషయం తెలుసు, కానీ ఈరోజు ఈ సమావేశం ఇంత అత్యవసరంగా ఎందుకన్నది తెలీదు. మనసులోనే అనుకున్నారు ప్రొఫెసర్ బ్రహ్మానందం, సరళ మేడం. పెద్దవారు, కొన్నాళ్లు మీరు మాకు అండగా ఉండండి మేడం, మీకు మేము ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాము భరోసా ఇస్తూ అన్నాడు ఆనంద్. అయ్యో అలా అని కాదు నసుగుతూ అంది సరళ మేడం. ఉండండి మేడం, ఓ దినపత్రికకి చైర్పర్సన్ అంటే మాటలా అన్నాడు బ్రహ్మానందం నవ్వుతూ. ప్రొఫెసర్ బ్రహ్మానందం అలా అనేసరికి విద్యార్థులంతా చప్పట్లు కొట్టారు. సార్, మీ తీర్మానాలు రాసేస్తాను, నేను ఇక వెళ్తాను. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు సెంట్రల్ బ్యాంకులో మీ సభ్యులు కట్టిన షేరు ధనం అక్కడ డిపాజిట్ చేయండి. మీరు ఏ ఏ రికార్డులు రాయాలో 2 నెలలు నేనే వచ్చి నేర్పిస్తాను అన్నాడు అసిస్టెంట్ రిజిస్ట్రార్ హరిప్రసాద్. థ్యాంక్ యూ సార్ అన్నాడు ఆనంద్. విద్యార్థులు, ప్రొఫెసర్స్, బ్రహ్మానందం, సరళ మేడం, ఆనంద్ అందరూ దగ్గరుండి ఆయన్ని సాగనంపారు. మీటింగ్ పూర్తయిన వెంటనే అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్తూ మా షేరు ధనం రేపు కడతానని ఒకరు, 2 రోజుల్లో కడతానని ఒకరి తర్వాత ఒకరు వరుసగా అందరూ ఆనంద్ దగ్గరకొచ్చి చెప్పి మరీ వెళ్ళారు. ఆనంద్, చాలా థ్యాంక్స్ రా, నన్ను నమ్మి మన సంఘానికి క్యాషియర్గా నిలబెట్టావు. ఆనందంగా ఆనంద్ని కౌగలించుకున్నాడు నరహరి. గొప్పోడివేరా, నువ్వే మనందరిలో క్యాషియర్కి సరిపడగల వ్యక్తివి. అంతేకాదు, నీ అండర్లోనే మన పత్రిక ఆర్థిక లావాదేవీలన్నీ నడవాలి. మనందరం కలిసి ప్రకటనలు తీసుకురావాలి. అప్పుడే మనం బలపడతాం, పత్రిక లాభాల్లోకి వస్తుంది నరహరి భుజం తడుతూ చెప్పాడు ఆనంద్. నరహరి, సురేష్, ప్రియాంక, చంటి ఆనంద్కి థ్యాంక్స్ చెప్పారు. ప్రొఫెసర్స్ బ్రహ్మానందం, సరళ మేడం సంతోషంతో పొంగిపోతూ, ఆనంద్, నీదే భారం, మనందరి పరువు మర్యాదలు నువ్వే నిలబెట్టాలి. మా వంతు సహాయం ఏం కావాలన్నా చేస్తాం అన్నారిద్దరు. మీ అందరూ నాకు తోడుంటే మన పత్రిక అద్భుతంగా నడుస్తుంది మేడం అన్నాడు ఆనంద్. అందరూ ఒకరినొకరు ఆనందంగా వాటేసుకుంటూ పత్రిక ఇలా నడుపుదాం అలా నడుపుదాం అనుకుంటూ ఇళ్లదారి పట్టారు. అందరిలోనూ కలిగిన చైతన్యానికి ఆనంద్ మనసు పురివిప్పి నాట్యమాడింది. తన కల నెరవేరబోతున్నందుకు సంబరపడిపోయాడు. ప్రియాంక మాత్రం ఓరకంట ఆనంద్ని గమనిస్తూ లోలోన సంతోషపడుతుంది. ఈ మట్టి ముద్దని ఎలా దారికి తెచ్చుకోవాలా అని ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరింది. ఆ రోజు చంద్రశేఖర్ క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుని టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. గోపాలపట్నం మెయిన్ రోడ్డు పక్కనే షాపు కావడం వలన రద్దీగానే ఉంది. షాపు ముందర కస్టమర్లందరూ స్కూటర్లు పార్క్ చేశారు. ఇంతలో ప్రియాంక కారులో అక్కడికి వచ్చింది. షాప్ ముందు కారు పార్క్ చేసి లోపలికొచ్చింది. ఆమె వెనుక డ్రైవర్ కూడా తోకలాగా లోపలికొచ్చాడు. అతన్ని ప్రియాంక లోపలికి రమ్మంది. షాప్లో తనకి కావలసిన హార్లిక్స్, బోర్న్విటా, కాంప్లాన్ లాంటివి, గ్లూకోజ్, బాదం పప్పు లాంటి ఖరీదైన వస్తువులన్నీ రకానికి 2 తీసి వెంట ఉన్న డ్రైవర్ దగ్గర ట్రాలీలో పడేస్తోంది. ప్రియాంక వచ్చి రావడంతోనే చంద్రశేఖర్ని పలకరించింది. బాగున్నారా అంకుల్ అంది లోపలికి వస్తూనే. బాగున్నానమ్మా, సామాన్లు కావాలా ఆప్యాయంగా అడిగాడు చంద్రశేఖర్. అవునంకుల్ అంటూ లోపలికి వచ్చేసింది ప్రియాంక. ప్రియాంక సూపర్ మార్కెట్ అంతా కలియ తిరిగి ఖరీదైన సబ్బులు, బాడీ స్ప్రేలు, సెంటు బాటిల్, షాంపూలు అన్నీ మంచివి ఖరీదైనవి 2 తీసి ట్రాలీలో వేస్తోంది.
ఇంతలో ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి షాప్లో ఉన్నవి అవసరమైనవి కానివి అని చూడకుండా ట్రాలీలో వేస్తున్నారు. ప్రియాంక క్యాష్ కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి కానిస్టేబుల్స్ కూడా వచ్చారు. సార్, ఇవి ప్యాక్ చేయండి అన్నాడు ఒక కానిస్టేబుల్. సార్, ముందు బిల్ చేయనివ్వండి సార్ అన్నాడు చంద్రశేఖర్. బిల్లా? మాకా? మేమెవరిగో చూసారా? తీక్షణంగా చంద్రశేఖర్ కేసు చూస్తూ అన్నాడు కానిస్టేబుల్. ప్రియాంక పక్కనే ఉండి అంతా గమనిస్తోంది. చూశాను సార్, యూనిఫామ్లో ఉన్నారు. అయితే ఇంత సరుకు ఉచితంగా ఎలా ఇస్తాం సార్? చంద్రశేఖర్ రాని నవ్వు పెదవుల మీదకు తెచ్చుకుంటూ అన్నాడు. వద్దు సార్, వద్దు, ఇవ్వకండి. ఒరేయ్, మన పికప్ వ్యాన్ పిలవరా. ఈ షాపు ముందర పార్క్ చేసిన బైక్లన్నీ తీసుకుపదండి. రాంగ్ పార్కింగ్లో ఉన్నాయని కేసులు రాయండి గట్టిగా అన్నాడు కానిస్టేబుల్. సార్, ఇదేం ఘోరం సార్. ఈ పక్క షాపులన్నిటి ముందు పార్కింగ్ ఉంది కదా, నాకేనా ఈ రూలు? బ్రతిమిలాడుతూ అన్నాడు చంద్రశేఖర్. వాళ్ళందరూ నీకులా రూల్స్ మాట్లాడరయ్యా. నెలకి 1000-2000 ఇస్తారు. నువ్వు ఈ సామాన్లు ఇవ్వడానికే ఏడుస్తున్నావు. మరో కానిస్టేబుల్ గదమాయించాడు. సార్, ఇంతవరకు ఇలా ఎవరూ అల్లరి పెట్టలేదు సార్ నెమ్మదిగా అన్నాడు చంద్రశేఖర్. ఇంతకు ముందు మా సార్ లాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ ఎవరొచ్చారు? అందరూ చూసి చూడనట్టు వదిలేశారు. ఈయన అలా కాదు, ప్రతిదీ పట్టించుకుంటారు. మీరు ఆయన్ని పట్టించుకోండి, ఈ విషయాలన్నీ ఆయన వదిలేస్తారు హితబోధ చేశాడు కానిస్టేబుల్. అలాగే సార్, నెల ఓ 2000 రూపాయల సరుకులు ఇవ్వగలను, సరేనా? వాళ్ళని బ్రతిమలాడుతూ అన్నాడు చంద్రశేఖర్. అలాగే, ఇవ్వండి అంటూ ఇద్దరూ దర్జాగా పక్కనే ఉన్న బల్ల మీద కూర్చున్నారు. చంద్రశేఖర్ లోపల ఉన్న ప్యాకింగ్ కుర్రాన్ని పిలిచి పోలీసుల సామాన్లు ప్యాక్ చేయమని చెప్పాడు. అంతవరకు అక్కడే ఉండి అంతా గమనించిన ప్రియాంక క్యాష్ కౌంటర్ పక్కనే కూర్చున్న కానిస్టేబుల్స్ పక్కకు వచ్చింది. అంకుల్, మీ ఆనంద్ లేడా? అమాయకంగా అడిగింది. లేడమ్మా. ఏవి? నీ సామాన్లు బిల్ చెయ్యాలా? పరధ్యానంగా దిగులుతో అడిగాడు చంద్రశేఖర్. ఎక్కడికి వెళ్ళాడు అంకుల్? ఈరోజు పేపర్ చూసారా? మీ ఆనంద్ రాసిన వార్త అదిరిపోయింది. సాక్షాత్తు ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసి రాశాడు. ఎమ్మెల్యేకి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది అంది ప్రియాంక గట్టిగా. ఆ మాటలు అక్కడ కూర్చున్న కానిస్టేబుల్స్ ఇద్దరూ వినాలని. చంద్రశేఖర్కి ప్రియాంక మాటలు చేష్టలు అర్థం కావడం లేదు. సామాన్ల కోసం వచ్చి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందేంటబ్బా అని విస్తుపోయాడు. సామాన్లు నష్టపోయి ఒకవైపు తాను లబో దిబోమని గుండెల్లోనే గోల పెడుతుంటే పానకంలో పుడకలాగా ఈ అమ్మాయి మాటలు చంద్రశేఖర్కి చిర్రెత్తుకొస్తున్నాయి. కానీ ఏం మాట్లాడగలడు? మినిస్టర్ గారు అమ్మాయి, డబ్బున్న పిల్ల, ఏం చెప్పగలడు? అది కాక కస్టమర్గా వచ్చింది. ప్రియాంక మాటలు విన్న కానిస్టేబుల్స్ ఇద్దరూ ఒక్కసారే లేచి నిలబడి, ఎవరమ్మా? రిపోర్టర్ ఆనంద్ గారేనా? చాలా బాగా వార్తలు రాస్తారమ్మా. మా కమిషనర్ గారికి కూడా ఆనంద్ గారంటే ఎంతో ఇష్టం అన్నాడు ఒక కానిస్టేబుల్. అరే, రిపోర్టర్ ఆనంద్ ఎవరనుకుంటున్నారు? వాళ్ళిద్దరికేసి ఆశ్చర్యంగా చూస్తూ అంది ప్రియాంక. ఏమో మేడం, ఆనంద్ గారిని తెలుసు గాని ఆయన ఎవరి తాలూకో మాకు తెలీదు అయోమయంగా చూస్తూ అన్నారిద్దరు. తెలీదా? ఆనంద్ గారి షాపులో, ఆనంద్ గారి నాన్నగారి షాపులో కూర్చుని తెలీదంటున్నారా? షేమ్ చిన్నగా నవ్వుతూ అంది ప్రియాంక. ఏంటి సార్, ఆనంద్ రిపోర్టర్? ఆనంద్ గారు మీ అబ్బాయా? ఇద్దరూ ఆశ్చర్యంగా చంద్రశేఖర్తో అన్నారు. అవునండి, అవును. మా ఆనంద్తో మీకేమైనా పనుందా ఏంటి? ఆశ్చర్యంగా అన్నాడు చంద్రశేఖర్. సార్, ఒక్క క్షణం, ఇప్పుడే వస్తాం. ప్యాకింగ్ చేస్తే ఇక్కడే పెట్టండి అంటూ ఇద్దరు షాప్లో నుండి బయటకు పరుగందుకున్నారు. ఏంటమ్మా, ఏమైంది? వాళ్ళు సామాన్లు కూడా వదిలేసి అలా పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి? అయోమయంగా అన్నాడు చంద్రశేఖర్. వాళ్ళు వస్తారంకుల్, మీరు నా సామాన్లకు బిల్ వేయండి అంటూ ట్రాలీ తీసుకొస్తున్న డ్రైవర్ కేసు చూస్తూ అంది ప్రియాంక. ఇన్ని సామాన్లే? సంవత్సరానికి సరిపడా కొన్నట్టుందే. ఆ సామాన్లన్నీ చూస్తూ ఆనందంగా కంప్యూటర్లో బిల్లు చకచకా కొట్టాడు చంద్రశేఖర్. 6000 రూపాయలకు పైచిలుకు అయింది. మరీ ఖరీదైన వస్తువులు కూడా అందులో ఉన్నాయి. బిల్లంతా రెడీ చేస్తూ అన్నాడు చంద్రశేఖర్. ఈ బూట్లెందుకమ్మా? ఇదే 3000 అయింది. మీ అన్నకా అమ్మా? అమాయకంగా అడిగాడు చంద్రశేఖర్. చచ, అలా అడుగుతారేంటంకుల్? నాకు కావాలి, బిల్లు వేసి తీసుకోండి అంతే అంది చంద్రశేఖర్ మాటలకు చిరాగ్గా. ఇంతలో వెళ్ళిపోయిన కానిస్టేబుల్స్ ఇద్దరు గాభరాగా వచ్చి ఆయాసంతో రొప్పుతూ నిలబడ్డారు. సార్, ఫ్రీగా తీసుకుంటే మా ఎస్ఐ గారు మమ్మల్ని సస్పెండ్ చేస్తామన్నారు. బిల్లు ఎంతయిందో చెప్పండి,
ఇచ్చేస్తాం అంటూ చంద్రశేఖర్ని బ్రతిమిలాడారు. ఆనంద్కి ఈ విషయం చెప్పొద్దని కూడా ప్రాధేయపడ్డారు వాళ్ళు. చంద్రశేఖర్కి మతిపోయింది. సామాన్లు ఎంచుకున్న వాళ్ళు ఇంతలో ఎంతలా మారిపోయారు. బయటకు ఎందుకు పరుగులు పెట్టారో, మళ్ళీ అదే పరుగుతో వచ్చి ఆయాసపడుతూ లేడి పిల్లల్లా బెగిలిపోతూ ఈ పిచ్చి మాటలేంటో అంతా మాయలా అనిపించింది చంద్రశేఖర్కి. మరో 5 నిమిషాల్లో ఎస్ఐ వచ్చాడు అక్కడికి. సార్, ఆనంద్ గారి నాన్నగారు మీరేనా? మా బడుద్దాయిలు ఏదైనా అడిగినా డబ్బులు తీసుకోండి, నా పేరు చెప్పి దందా చేయబోతారు, ఎవరికీ లొంగకండి, మీరెప్పుడైనా అవసరమైతే నన్ను కలవండి అంటూ చెప్పి వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంది ప్రియాంక ఇందాక ఎందుకలా అందో. ఆనంద్ పేరు, పేపరు, వార్తలనేసరికి దెయ్యాలు దిగొచ్చాయి. అమ్మయ్య, ఈ పిల్ల వలన ఈరోజు 2000 రూపాయల పైచిలుకు నష్టపోవలసింది మిగిలింది అనుకున్నాడు ఆనంద్. పోలీసులు తమ సామాన్లకైన 2000 రూపాయలు చంద్రశేఖర్ చేతిలో పెట్టి మూటని తలకెత్తుకుని వెళ్ళిపోయారు. థ్యాంక్స్ అమ్మా, నీ వలన నాకు భారీ నష్టం తప్పింది. మా ఆనందగాడి పేరు చెప్తే ఇంత మర్యాద మన్ననా ఉందన్నమాట నవ్వుతూ అన్నాడు చంద్రశేఖర్. వస్తానంకుల్, ఆంటీ ఇంటి దగ్గరున్నారా అడిగింది ప్రియాంక. ఉంటుందమ్మా, ఉండక ఎక్కడికి వెళ్తుంది నవ్వుతూ అన్నాడు చంద్రశేఖర్. మీరింటికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా అడిగింది ప్రియాంక. 9 దాటిపోతుందమ్మా, ఒక్కోసారి బేరం లేకపోతే వేగంగా వెళ్ళిపోతాను అన్నాడు చంద్రశేఖర్. నేను వెళ్తానంకుల్, మీరుండండి అంది ప్రియాంక. ఇంటికే కదా, జాగ్రత్తగా వెళ్ళండమ్మా అన్నాడు చంద్రశేఖర్. మీ ఇంటికే అంకుల్ అంటూ షాపు మెట్లు దిగింది ప్రియాంక. ఆమె వెనకే డ్రైవర్ కూడా బ్యాగ్ మోసుకుని దిగాడు. మా ఇంటికా? ఎందుకు? ఆశ్చర్యంగా ప్రియాంక కేసి చూస్తూ అనుకున్నాడు చంద్రశేఖర్. ఆ సాయంత్రం ప్రియాంక తల్లి జయంతిదేవి, మేనమామ శివాజీ హాల్లో కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఎదురుగా పంచాంగం పట్టుకుని పంతులు గారు కూర్చుని ఉన్నారు. ప్రియాంక నాయనమ్మ వంటగదిలో పని మనిషితో పనులు చేయిస్తూ హాల్లో జరుగుతున్న తతంగమంతా గమనిస్తోంది. ఇంతలో ప్రియాంక ఇంట్లోకి ప్రవేశించింది. తన మానాన్ని తన గదిలోకి వెళ్ళిపోతున్న ప్రియాంక తల్లితోనూ మేనమామ శివాజీతోనూ మాట్లాడుతున్న పంతులు గారిని చూసి అవాక్కయ్య ఆగిపోయింది. ప్రియాంక, ఇలా వచ్చి కూర్చో అంది జయంతిదేవి. ఏంటిదంతా? ఆశ్చర్యంగా కోపంగా అంది ప్రియాంక. నేనే రమ్మన్నాను హుందాగా అంది జయంతిదేవి. పరీక్షలు అయ్యేంత వరకు ఏం మాట్లాడొద్దన్నాగా చిరాగ్గా అంది ప్రియాంక. పరీక్షలు అయ్యాకే ముహూర్తాలు పెట్టిస్తున్నాను చెప్పింది తల్లి. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ప్రియాంకకి. మీ ఇష్టం అంటూ లేచి తన గదిలోకి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ప్రియాంక. ప్రియాంక పరీక్షలు ఇంకా 2 నెలలున్నాయి. 2 నెలలు దాటాక మంచి ముహూర్తం ఉంటే చూడండి పంతులు గారు అంది జయంతిదేవి. అలాగేనమ్మా, కాకపోతే ఇద్దరి పేరు బలాలు కలవడం లేదమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయి గారి పేరు మార్చవలసి ఉంటుంది అన్నారు పంతులు గారు. అదేంటి, పేరు మారిస్తే జాతకాలు కలుస్తాయా ఆశ్చర్యంగా అంది జయంతిదేవి. పెళ్లి కార్డులో పేరు మార్చితే చాలమ్మా, ఆ పేర్లతోనే ముహూర్తాలు పెడదాం చెప్పాడు పంతులు గారు. మీ ఇష్టం, అలాగే కానివ్వండి అంది జయంతిదేవి. ఇంతలో గూర్ఖా లోపలికొచ్చాడు. ఎప్పుడూ వస్తారే 2 కుర్రాళ్ళు, మిమ్మల్ని కలవడానికి వచ్చారమ్మా, పంపించమంటారా అని అడిగాడు. ఎవరిని పడితే వారిని అడగకుండా లోపలికి పంపించేస్తున్నారని 2 రోజుల క్రితమే గూర్ఖాని తిట్టింది జయంతిదేవి. అందుకే అతడు భయపడి అడగడానికి వచ్చాడు. కుర్రాళ్ళ, ఎవరో పేర్లు కనుక్కోలేకపోయావా కోపంగా అంది జయంతిదేవి. రిపోర్టర్ ఆనంద్ అని చెప్పమన్నాడమ్మా అన్నాడు గూర్ఖా. ఆనంద్ వచ్చాడా? రమ్మను అన్నాడు శివాజీ కల్పించుకుని. ఆనంద్ అన్న మాట గట్టిగా నొక్కి పలికేసరికి గదిలో బట్టలు మార్చుకుంటున్న ప్రియాంక ఒక్కసారి చెవులు రిక్కించింది. హాల్లోకి వస్తూనే ఆనంద్, నమస్తే మేడం, నమస్తే శివాజీ గారు అంటూ నమస్కారం చేశాడు. ఆనంద్తో పాటు చంటి కూడా నమస్కారం చేశాడు. గదిలో ఉన్న ప్రియాంక ఆ గొంతు విని ఆనందంగా బయటకొచ్చి చూసింది. ఆనంద్ గొంతు ఎక్కడ ఉన్నా ఇట్టే పట్టేయగలను మనసులో అనుకుంది ప్రియాంక. హాల్లో తల్లి మేనమామతో మాట్లాడుతున్న ఆనంద్ని ఓరకంట గమనిస్తూ వారి సంభాషణంతా వింటోంది ప్రియాంక. రండి రండి జర్నలిస్ట్ గారు, సమయానికి వచ్చారు. మా ప్రియాంకకి మా తమ్ముడు శివాజీకి మరో 2 నెలల్లో పెళ్లి చేయాలని ముహూర్తాలు పెట్టిస్తున్నాం. మీకు మొన్నే చెప్పా కదా వ్యంగ్యంగా అంటూ ఆనంద్ని ఆహ్వానించింది ప్రియాంక తల్లి జయంతిదేవి. మేడం, నేను బిల్డింగ్ కోసం వచ్చాను. మీరు మాటిస్తే మిగతా కార్యక్రమాలు చూసుకోవాలి అన్నాడు ఆనంద్.
మీ కమిటీలో మా ప్రియాంక కూడా ఉందట కదా. ప్రియ కూడా సరే అంది. తీసుకోండి, మీకన్నా మాకు కావలసిన వారెవరు? నవ్వుతూ అన్నాడు శివాజీ. థ్యాంక్స్ సార్, ప్రియాంక గారికి కూడా థ్యాంక్స్ చెప్పండి అన్నాడు ఆనంద్. ఆనంద్ ప్రియాంక గారికి అనడం విని ప్రియాంక ఒక్కసారే మాన్పడిపోయింది. ఒక్క క్షణంలో ఎంత దూరంగా తోసేశాడు. అవకాశవాది, మిత్రద్రోహి, నయవంచకుడు. మనసులో తోచిన తిట్లు తిట్టుకుంది ప్రియాంక. ఆనంద్ గారు, మా ప్రియాంక పెళ్లి ఏర్పాట్లలో మీ స్నేహితులందరూ సహాయం చెయ్యాలయ్యా, చేస్తారుగా అంది ప్రియాంక తల్లి జయంతిదేవి. అలాగే మేడం, తప్పకుండా అన్నారు ఆనంద్ చంటి. అలాగే వెళ్ళిరండి అన్నాడు శివాజీ. సార్, బిల్డింగ్ అద్దె అగ్రిమెంట్ రాయించుకుంటే బాగుంటుంది కదా నమ్రతగా అన్నాడు ఆనంద్. దాందే ఉంది ఆనంద్ గారు, రెంట్ అగ్రిమెంట్ ఎలా వ్రాయాలో లాయర్ గారితో రాయించి తీసుకురండి. ప్రియాంక మేజరే కదా, తనే సంతకం చేస్తుంది అన్నాడు శివాజీ. అలాగే, వస్తాం సార్. ఇద్దరూ అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. అంతవరకు మేడ మీద గోడ చాటున ఉండి వీళ్ల మాటలన్నీ విన్న ప్రియాంక ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళి మంచం మీద దబ్బున బోర్లా పడింది. చంద్రశేఖర్, పద్మావతి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగానే ఆనంద్ ఇంట్లో అడుగు పెట్టాడు. అప్పుడే ప్రియాంక విషయమై ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. షాపులో అంత ఖరీదు చేసి కొన్నదెందుకో అనుకున్నాను, ఆ సామాన్లన్నీ మన ఇంట్లోనే ఇచ్చేసినట్టుందే ఆశ్చర్యంగా అన్నాడు చంద్రశేఖర్. అవునండి, కారులో వచ్చింది. ఆనంద్ లేడా ఆంటీ అంది. ఈలోగా డ్రైవర్ ఈ బ్యాగ్తో సామాన్లు తెచ్చి హాల్లో పెట్టాడు. ఏంటమ్మా ఇవన్నీ అని అడిగాను. మీకే ఆంటీ, ఎవరింటికి వెళ్ళినా ఒట్టి చేతులతో వెళ్ళకూడదంటారుగా, అందుకే మీ అబ్బాయి ఆనంద్కి అవసరమైనవే అన్నీ అనేసి వస్తానని చెప్పి తుర్రున తిరిగి వెళ్ళిపోయిందండి ఆశ్చర్యంగా చేతులు తిప్పుతూ చెప్పింది పద్మావతి. ఆనంద్ తల్లిదండ్రుల మాటల మీద దృష్టి పెట్టలేదు. హాల్లోకి వస్తూనే నేరుగా మేడ మీదకి వెళ్ళిపోయాడు. ఈ పిల్ల చేష్టలేంటో, ఎందుకు ఇలా చేస్తోందో అర్థం కావడం లేదే అయోమయంగా అన్నాడు చంద్రశేఖర్. కొంపతీసి మన ఆనందను గాని ప్రేమిస్తోందంటారా ఆశ్చర్యంగా అంది పద్మావతి. ఆ విషయం అడిగితే చెప్తుంది కదా, నీకు నాకు ఈ లంచాలెందుకు ఇస్తుంది అన్నాడు చంద్రశేఖర్. అదే నాకు అర్థం కావడం లేదు. ఈ సామాన్లన్నీ చూస్తుంటే ఏడాది పాటు దర్జాగా వాడుకోవచ్చు, అన్నీ ఉన్నాయి నోరు నొక్కుకుంటూ అంది పద్మావతి. ఏంటమ్మా ఏడాదంటున్నారు, సామాన్లంటున్నారు అంటూ మెట్లు దిగుతూ అన్నాడు ఆనంద్. రారా నాయనారా, నీకోసం మీ ఫ్రెండట ఎవరో అమ్మాయి వచ్చింది, ఈ సామాన్లన్నీ నీకు ఇవ్వమని ఇచ్చి వెళ్ళింది పేరు చెప్పకుండా వెటకారంగా అన్నాడు చంద్రశేఖర్. ఎవరా అమ్మాయి, ఏమా కథ? తను హాస్యధోరణిలో మాట్లాడుతూ తండ్రి పక్కనే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఆనంద్. ఇంకెవరు, అదే మినిస్టర్ గారు అమ్మాయి ప్రియాంక. మీ నాన్నగారి షాపులోనే సామాన్లు కొని మన ఇంట్లోనే నీకోసం కొన్నానని చెప్పి మరీ ఇచ్చి వెళ్ళింది అంది పద్మావతి. ఏంటి, ప్రియాంక వచ్చిందా ఆశ్చర్యంగా అన్నాడు ఆనంద్. ఇది రెండోసారి, ముందోసారి ఎందుకు వచ్చిందో తెలీదు, ఇప్పుడు ఈ సామాన్లన్నీ ఎందుకు ఇచ్చిందో తెలీదు, పిచ్చి పిల్లలా ఉంది అన్నాడు చంద్రశేఖర్. వద్దన లేకపోయావా మమ్మీ, ఇవన్నీ ఎందుకు అన్నాడు ఆనంద్ నిష్ఠూరంగా. వింటేనా, డ్రైవర్ తెచ్చి హాల్లో పెట్టిపోయాడు, ఈ బ్యాగ్ని నెత్తగలనా అంది పద్మావతి. పోనీలేరా, ఏదో ఆ అమ్మాయి ఆనందం కోసం ఇచ్చింది, ఇవాళ మా షాప్కొచ్చి ఎంత మేలు చేసిందనుకున్నావు ఆనందంగా అన్నాడు చంద్రశేఖర్. ఏముంది, కళ్ళు మూసుకుని మీ షాపులో ఉన్న చెత్తా చెదారం అంతా కొనేసింది, అంతేనా ఎగతాళిగా అన్నాడు ఆనంద్. ఏరా, నా సూపర్ మార్కెట్ అంటే నీకంత ఎగతాళిగా ఉందా కోపంగా అన్నాడు చంద్రశేఖర్. చచ, సరదాగా అన్నాను డాడీ, చిన్నపిల్లాడిలా వెంటనే అలిగేయాలా అన్నాడు ఆనంద్ తండ్రిని ఆట పట్టిస్తూ. నేనేమీ అలగడం లేదు, ఉడుక్కోవడం లేదు. ఈరోజు నేను 2000 నష్టపోవలసింది, ఈ అమ్మాయి వచ్చి కాపాడింది సంతోషం వ్యక్తపరుస్తూ అన్నాడు చంద్రశేఖర్. ఏం జరిగిందండి ఆతృతగా అంది పద్మావతి. ఏం జరిగిందా, ఈరోజు మన సూపర్ మార్కెట్ మీద పోలీసులు దాడి చేశారు చెప్పి ఆగాడు చంద్రశేఖర్. పోలీసులా ఆశ్చర్యపోతూ అన్నారు ఆనంద్ పద్మావతి ఇద్దరూ ఒకేసారి. అవును, పోలీసులే అన్నాడు చంద్రశేఖర్. మీరేం చేశారండి, ఎవరితోనన్నా గొడవ పడ్డారా ఆందోళనగా అంది పద్మావతి. నేను గొడవ చేయడం కాదే, వాళ్లే మన షాపు ముందర పార్కింగ్ ఉండకూడదని బైకులు పెడితే లాక్కుపోతామని బెదిరించారు, దానివలన మన షాపుకు ఎవరినీ రాకుండా చేస్తామని బెదిరించారు
అన్నాడు చంద్రశేఖర్. ఎవరో చెప్పు డాడీ, కోపంగా అన్నాడు ఆనంద్. చెప్తాను, కానీ అల్లుడొచ్చినంత వరకు అమావాస్య ఆగుతుందంటావా? సాగదీస్తూ అన్నాడు చంద్రశేఖర్. అబ్బా చెప్పండి, మీ పిచ్చి సామెతలాపి, కసురుకుంటూ అంది పద్మావతి. ఏముంది, నెలకు 1000 రూపాయలు ఇస్తే అల్లరి పెట్టము అన్నారు. ఇప్పుడు 2000 సామాన్లు తీసుకున్నారు అన్నాడు చంద్రశేఖర్. సామాన్లు ఉచితంగా దోచుకున్నారా? ఆనంద్కి కోపం నిషాళానికి చేరింది. అబ్బా, తీసుకోవడం అంటే ఎంచుకున్నారు, ప్యాక్ చేయించుకున్నారు. పోలీసుల సామాన్లు ఫ్రీగా పట్టుకుపోయే సమయంలో ఈ అమ్మాయి ఎంత తెలివిగా ప్రవర్తించిందిరా, హ్యాట్స్ ఆఫ్ ఆనందంగా అన్నాడు చంద్రశేఖర్. ఏం చేసింది డాడీ? వాళ్ళని అటాక్ చేసిందా? కమిషనర్కి రిపోర్ట్ చేస్తానందా? లేదా తాను మినిస్టర్ గారి అమ్మాయిని జాగ్రత్త అని బెదిరించిందా? ఆతృతగా అడిగాడు ఆనంద్. నీ తెలివి మండ, నీ గురించి నీకే తెలీదు, నాకు అంతకంటే తెలీదురా, కొడుకు ఆనంద్ని తిడుతూ అన్నాడు చంద్రశేఖర్. అబ్బా చంపక చెప్పండి, ఆ అమ్మాయి అంత తెలివిగా వాళ్ళ నుండి మిమ్మల్ని ఎలా కాపాడిందో ఉత్సుకతతో అడిగింది పద్మావతి. ఏముంది అంకుల్, ఈరోజు పేపర్లో ఆనంద్ రాసిన మినిస్టర్ వార్త చదివారా అని గట్టిగా గొంతెత్తి అడిగింది. ఆ సమయంలో పోలీసులు కూడా క్యాష్ కౌంటర్ దగ్గరే ఉన్నారు. ఎందుకలా అడుగుతోందో నాకు అర్థం కాలేదు. మినిస్టర్ గారి బండారం బయట పెట్టిన ఆనంద్ సూపర్ అంటూ ఏదేదో అందిరా అమ్మాయి. అప్పుడు పోలీసులు, అవునమ్మా, రిపోర్టర్ ఆనంద్ గారు మాకు బాగా తెలుసునని, వాళ్ళ కమిషనర్ గారికి ఆనంద్ గారంటే మరింత ఇష్టమని, ఇంతకీ ఆనంద్ గారు మీకేమవుతారమ్మా అంటే, ఈయనే ఆనంద్ గారి తండ్రి గారని నన్ను వాళ్ళకి పరిచయం చేసిందిరా. అంతే, ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత 10 నిమిషాల్లో వచ్చి తప్పయిందని చెప్పి డబ్బులు కట్టి మరీ ఆ సామాన్లు పట్టుకెళ్లారా. అంతే, ఆ తర్వాత ఎస్ఐ గారు వచ్చి, ఎవరైనా ఇలా అడిగితే ఇవ్వకండి, మీకు ఎలాంటి సమస్య వచ్చినా నాకు చెప్పండి అంటూనే నీకు ఈ విషయం చెప్పొద్దన్నారా. సంతోషంతో పకపక నవ్వుతూ అన్నాడు చంద్రశేఖర్. కొడుకు కోసం తండ్రి అంత గొప్పగా చెప్తుంటే అంతా విన్న పద్మావతి మనసు చెప్పలేని ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆనంద్ కూడా తండ్రి చెప్పిందంతా విని మనసులోనే సంతోషంతో పొంగిపోయాడు. ఆ సమయంలో అంత సమయస్ఫూర్తిగా ప్రవర్తించిన ప్రియాంక తెలివితేటలకి జోహార్లర్పించుకున్నాడు మనసులోనే. ఒరే ఆనంద్, ఆ అమ్మాయి మన ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతోందో అర్థం కాదు గాని ఆ అమ్మాయి చాలా మంచి పిల్లరా, లక్ష్మీదేవి సంతోషంగా అంది పద్మావతి. అవునమ్మా, ఇవాళ నేను పేపర్ పెడుతున్నానంటే సగం బలం ఆ అమ్మాయే. వాళ్ల భవనం అద్దెకిచ్చారు. తను కూడా మా సొసైటీలో షేర్లు కట్టింది. మా ఫ్రెండ్స్ అంతా తలో 50,000 పెట్టడానికి ముందుకొచ్చారంటే ఒక విధంగా ప్రియాంక కూడా కారణమే అన్నాడు ఆనంద్. మీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందిరా అంటూ అడిగాడు చంద్రశేఖర్. చాలా వరకు బాగానే నడుస్తోంది డాడీ. బిల్డింగ్ ఓకే అయిపోయింది, సొసైటీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతోంది. ఇకపోతే ఏదైనా పాత ప్రింటింగ్ ప్రెస్ కొనుక్కుంటే బాగుంటుందని నా ఆలోచన అన్నాడు ఆనంద్. దాందే ఉందిరా, మా ఫ్రెండ్ ఒకడు పెద్ద ప్రెస్ నడుపుతున్నాడు, వాడిని అడిగి చూస్తాను. దొరికితే కొందాం, లేదా మా ఫ్రెండ్ ప్రెస్లో కొన్నాళ్ళు ప్రింట్ వేయిద్దాం, సరేనా అన్నాడు చంద్రశేఖర్. అలాగే చేద్దాం డాడీ, ఈలోగా బిల్డింగ్ లోపల ఫర్నిచర్ చేయిస్తాం. సొసైటీ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే అన్ని పనులు స్పీడ్ అందుకుంటాయి సాలోచనగా అన్నాడు ఆనంద్. పేపర్ పేరేం నిర్ణయించారా కుతూహలంగా అడిగాడు చంద్రశేఖర్. ఢిల్లీకి పర్మిషన్ కోసం దరఖాస్తు పంపించాను డాడీ. అక్కడి నుండి మనకి పేపర్ పర్మిషన్ రావాలి. నేనైతే మనం అనుకుంటున్నాను. బాబా దయవలన అదే కన్ఫర్మ్ అయితే సంతోషమే అన్నాడు ఆనంద్. అరే ఆనంద్, ఉదయం నీకేదో కవర్ వచ్చిందిరా, నేను చూడలేదు అంటూ లేచి పరుగున వెళ్ళి వంటగదిలో దాచిన కవర్ తెచ్చి ఆనంద్ చేతికిచ్చింది పద్మావతి. ఆ కవర్ చూస్తూనే ఆనంద్ ఎగిరి గంతేశాడు. ఢిల్లీ నుంచి వచ్చిన ఉత్తర్వుల కవర్ అది. వెంటనే కవర్ చించి చూశాడు ఆనంద్. అందులో ఆనంద్ కోరినట్టే మనం దినపత్రిక టైటిల్కు పర్మిషన్ వచ్చింది. డాడీ, మనం అనుకున్నట్టే మన దినపత్రిక పేరు మనం ఎలా ఉంది ఎగిరి గంతేస్తూ అన్నాడు ఆనంద్. నీ పత్రిక పేరు మనం, అదేం పేర్రా అయోమయంగా అంది పద్మావతి. ఓసి మొద్దు మహమా, పేపర్ కొన్నవాళ్ళు, పేపర్లో పనిచేసేవాళ్ళు, పేపరు ఎవరి చేతిలో ఉన్నా కులమత ప్రాంతీయ భేదం లేకుండా అందరూ మనం అని అనుకోవాలని నీ కొడుకు ఈ పత్రికకు ఆ పేరు పెట్టాడు. నిజమే కదరా ఆనంద్ అంటూ కొడుకు మొహంలోకి చూశాడు చంద్రశేఖర్. వెల్డన్ డాడీ, నా అభిప్రాయం బాగానే గెస్ చేశారే అన్నాడు ఆనందంగా. ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం కలుగుతోందిరా,
2 నెలలు కూడా అక్కర్లేదనిపిస్తోంది. నెలలో అన్ని పనులు పూర్తయిపోతాయి అనుకుంటున్నాను అన్నాడు చంద్రశేఖర్. లేదు డాడీ, ఈ 2 నెలల్లో మా స్టూడెంట్స్ అందరూ ఇంటింటికి తిరిగి పేపరుకి సంవత్సర చందాదారులను చేర్చాలని అనుకుంటున్నాం. పేపర్ ప్రారంభోత్సవానికి మినిమం సర్క్యులేషన్ క్రియేట్ చేసుకోవాలి కదా అన్నాడు ఆనంద్. క్యారియన్ మై బాయ్, క్యారియన్, నువ్వు చేయగలవు, నాకు నమ్మకం ఉంది అన్నాడు చంద్రశేఖర్. మీ సూపర్ మార్కెట్కి సామాన్లకు వచ్చిన వాళ్ళందరికీ పేపర్ గురించి చెప్పి చందాలు కట్టించండి, మొహమాటానికి కొంతమంది అయినా కడతారు అంది పద్మావతి. మీ అమ్మకి బుర్రుంద్రోయ్ అన్నాడు నవ్వుతూ చంద్రశేఖర్. అవును మరి, నా కొడుక్కి మీ తెలివితేటలే వచ్చాయంటారు. మూతి 3 వంకర్లు తిప్పుతూ రుసరుసలాడుతూ వంటగదిలోకి వెళ్ళిపోయింది పద్మావతి. విన్నారు కదండి, ఇందూ రమణ గారి రిపోర్టర్ నవల ధారావాహిక 11వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.